అభినందనలు దక్కాల్సింది రాహుల్కే. కులగణన సర్వే పారదర్శకంగా చేశాం, కులం ముసుగులో పడకండి. బీసీ నేతలతోటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈడ బిల్లు ఆమోదించి పంపంగా సరిపోదు, అది మీరు చట్టం చేసి అమలు చేస్తేనే అది లెక్కకు వస్తుంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది. మన బీసీ బిల్లు ఆమోదం తెలిపినందుకు, ఏకసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు బీసీ నాయకులు మొత్తం కలిసిపోయి రేవంత్ రెడ్డి గారిని సన్మానించారు. ఆయన సన్మానిస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు నన్నుగా సన్మానించాల్సింది, ఈ సన్మానాలు ఈ అభినందనలన్నీ రాహుల్ గాంధీకే చెందుతాయి. ఆయన చెప్పినందుకే మేము బీసీ కులగణన చేసినాము, ఇవన్నీ చేసినాము, ఈ బిల్లు పెట్టాము, ఆయన చెప్పినందుకే ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాంతోపాటు కొంతమంది బీసీ నాయకుల మీద ఆయన చిర్రుబుర్రలాడిండు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. నేను ఇంత కష్టపడి చేస్తుంటే మీరు పోయి బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను కలుస్తుర్రు, గాళ్ళేమో మొత్తం వాళ్ళని కలిసి వాళ్ళకే క్రెడిట్ ఇస్తుర్రు, నాకు ఇస్తలేరు క్రెడిట్ అని చెప్పేసి కొంత సీరియస్ అయిందంట. ఇది ఇట్లా ఉంటే ఇదే వార్త మీద దిశ అనేటువంటి పత్రిక ఇవాళ ఒక వార్త రాసింది. చూడండి మీరు. ప్రచారం లేదంట, మస్తు బాధపడుతుంది. బీసీ బిల్లు పబ్లిసిటీ నిల్లు, అసెంబ్లీలో ఆమోదం పొందిన నో సెలబ్రేషన్స్, అనుకూలంగా మలుచుకోలేకపోయిన కాంగ్రెస్, గ్రామ మండల స్థాయి కేడర్ నుంచి నో రెస్పాన్సు, రాజకీయంగా ఓన్ చేసుకోలేకపోయామని అంతర్మదనం, బహిరంగ సభ రాహుల్ హాజరయ్యేలా పార్టీ ప్లాను. వీళ్ళకి బాధ అవుతుంది పాపం. ఎవరికి? దిశ పత్రిక, ఈ మీడియా సంస్థలకు మొత్తము. అరే బిల్లు పాస్ చేసిన ప్రచారం ఏం, బిల్లు పాస్ చేసేంత మాత్రాన ఇప్పుడు ఆ ఫలాలు దక్కినప్పుడు కదా నువ్వు సంబరాలు చేసుకోవాల్సింది. ఇది ఎంతవరకు ఉందో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముతందుకు లేదు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ వేసిర్రు, మళ్ళా బంతిని తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేస్తారు. వాళ్ళు చేస్తారా చేయరా, మళ్ళీ దీనికి అడ్డం పడుతుందా, రేపు కోర్టుకు పోతే ఆగమవుతుందా, ఈ బిల్లు రద్దు అవుతుందా ఉంటుందా, పెద్ద డోలాయమానంలో ఉన్నారు. సో కాబట్టి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ పత్రికలు కొన్ని బాగా ఫీల్ అయిపోతూ ఉన్నాయి. ఇగో బిల్లుకు బీసీ బిల్లు ఏమంటారు ఆమోదం పొందింది, కానీ పబ్లిసిటీ నిల్ అయిపోయింది. మీరు పబ్లిసిటీ చేసుకోండి, పబ్లిసిటీ చేసుకోవాలంటే మాకు పేపర్లకు యాడ్లు ఇవ్వండి. ఇప్పుడు ఇదే పత్రిక యాడ్ ఇచ్చింది అనుకో, ఇలా బాధ అంతా ఏంది, వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేదు కాదు, బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు పేపర్ యాడ్లు ఇవ్వలేదు. పేపర్ యాడ్లు ఇచ్చిరనుకో ఈ వార్త రాకపోవు. పేపర్ యాడ్లు ఇవ్వలేదు కాబట్టి ప్రచారమే లేదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు. సో కాబట్టి మీరు ప్రచారం చేసుకోవాలంటే మాకు పేపర్లకు యాడ్లు ఇవ్వాలి, అప్పుడు మాకు పైసలు వస్తాయి, మీకు కూడా ప్రచారం అయిందని మళ్ళీ మేము ప్రచారం చేస్తాం ఇందులో. ఇది వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఎంత చేయాలనో అంత చేస్తున్నాయి ఈ పార్టీలు. ఏ రకంగా రంగులు మార్చి ఊసరవెల్లి లెక్క చేస్తున్నాయో ఈ పత్రికలు కూడా అట్లనే చేస్తూ ఉన్నాయి. ఇది వార్తనా? ఇది రాయాల్సిన వార్తనా? ఇది చెప్పండి మీరు. ఇది రాయాల్సిన వార్తనా? ప్రచారం చేసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ అని ఈయన బాధపడతా ఉన్నాడు. కాంగ్రెస్ మన దిశ పత్రిక ఆయన.